హలో అండి. నేను మీ నెల్లూరు అమ్మాయి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. అందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఈరోజు నేను మాకు దగ్గరలో ఉన్న సంగం బ్యారేజ్ దగ్గరికి నా ఫ్రెండ్ ఫ్యామిలీతో వచ్చాం. పెన్నమ్మ ఉరుకులు పరుగులు పెడుతుంది చూడండి. అసలు మా నెల్లూరులో పడుతున్న వర్షాలు పెన్నా నది ఫుల్ వాటర్ సంగం బ్యారేజ్కి చేరుకున్నాయి. అసలు ఆ వానదేవుడు పగబట్టాడో ఏమో తెలియదు కానీ ఈ వర్షాలు నెల్లూరులోనే పడుతున్నట్టున్నాయి. ఈ వైబ్ అంతా చూడండి. ఇక్కడ నెల్లూరులో వర్షాలు పొగ మంచుతో కూడుకొని వస్తున్నాయి. ఒకటి గేట్లు ఎత్తేసారు సంగం బ్యారేజ్లో. చూడండి ఎలా వస్తున్నాయో వాటర్. అసలు చూడండి కన్ను చూపు మేరకు కూడా నీళ్ళే ఉన్నాయి. మొత్తం గేట్లలో నుంచి ఎలా వస్తున్నాయో చూడండి నీళ్ళు. 8 గేట్ల వరకు ఎత్తేసారంట అక్కడ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. 4:30కి వచ్చామండి ఇక్కడికి. ఈ నీళ్ళు ఇవన్నీ చూస్తూ చేపలు పట్టేవాళ్ళు చేపలన్నీ ఆడబడిపోయి ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళాలనే అనిపించలేదు అసలు. అలా ఉంది చూడండి. కన్ను చూపు మేరకు అంతా మంచుతో కూడుకుపోయింది సంగం కొండ. అసలు అంతకుముందు అవతలకి వెళ్ళాలంటే ఈ బ్యారేజ్ కట్టడం చాలా యూస్ఫుల్ అండి. అంతకుముందు మా మామయ్య ఊరు కూడా బ్రిడ్జికి అవతలే. వెళ్ళాలంటేనే అసలు తిరుక్కొని వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టడం వల్ల దీని మీద ఎంతోమంది ప్రయాణికులు వెళ్తున్నారు. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. మా ఫ్రెండు నేను అలా సరదాగా వెళ్తూ ఉన్నాం బ్యారేజ్ చూడడానికి. ఇక్కడున్న వాటర్ అంతా ఎందుకో నెల్లూరు అంతా మునిగిపోయి వస్తుందేమో అని అనిపిస్తుంది. అంత వాటర్ వస్తుంది. ఇంకా సోమశల డ్యాంలోంచి నీళ్ళు వదులుతూ ఉన్నారంట. ఇంకా ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియదు ఫ్రెండ్స్. కానీ అందరూ నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సంగం బ్యారేజ్ చూడండి ఫ్రెండ్స్. లోపల సైడ్ నుంచి గేట్లు 8 ఎత్తున్నారంట. ఆ చివరి వరకు అవన్నీ గేట్లే. వెనక సైడ్ నుంచి మా పిల్లలు, మేము, నా ఫ్రెండు, నేను అలా 2 సరదాగా ఫోటోలు తీసుకున్నాం. వెనక అంతా ఉంది. ఫోన్లో మా ఫ్రెండ్ సుమక్క ఉంది చూడండి. ఫేస్ చూపించకుండా పక్కకి వెళ్తుంది. బాయ్ ఫ్రెండ్స్.